ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైన ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుతో పాటు గొర్రెల పంపిణీలో జరిగిన గోల్మాల్ అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ నిధుల బదిలీలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తేలింది. కాగా ఇప్పటికే పలువురిపై అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్లు పోవడంతో గచ్చిబౌలి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ పాలనలో నాటి అధికార నేతలు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఉండేది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని, కాస్త సీట్లు తగ్గినా గెలిచేది కారు పార్టీయేనని గులాబీ నేతలు భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక ప్రభుత్వ ఫైళ్లను ధ్వంసం చేసి దగ్ధం చేసిన ఘటనలు చూస్తున్నాం. మాసబ్ ట్యాంకు పశుసంవర్ధక శాఖలోనూ ఫైళ్లు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కార్యాలయ ఫైళ్లు గల్లంతయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించిన దుండగులు ఫైళ్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్, ఎలిజా, వెంకటేష్, ప్రశాంత్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని గుర్తించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు గుర్తించారు. ఈ మేరకు పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు తలసానికి ఉచ్చబిగిస్తున్న కాంగ్రెస్ సర్కారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినా తలసాని దూకుడు తగ్గి సైలెంట్ అయిపోయారు. మరి ఈ కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలా రియాక్ట్ అవ్వనున్నారో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.